అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెక్స్ రాకెట్లో పట్టుబడ్డ నిందితుడు అఖిలేష్ అలియాస్ అఖిలేష్ పైలవాన్ అంటే హైదరాబాద్లో తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్కి అలాగే ఎక్కడైనా పూజలు పునస్కారాలు అవన్నీ జరిగితే కూడా ఆయన అక్కడ ఉండి ఆ ఈవెంట్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. కానీ అందులో అందరికీ తెలియని కోణం ఆయన సెక్స్ రాకెట్లో మొన్న జరిగిన రైడ్స్లో ఇక్కడ పట్టుబడ్డారు. ఇక్కడే ఫార్చ్యూన్ హోటల్ ఎబిట్స్ హోటల్ అనమాట. మొత్తం కూడా ఇక్కడ మొత్తం 16 మంది అమ్మాయిలను పెట్టి ఇక్కడ సెక్స్ రాకెట్ దందాలు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు అని ఇక్కడ టాస్క్ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ హోటల్లో. అయితే దీంట్లో మొత్తం కూడా 16 మంది అమ్మాయిలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. అయితే వీళ్ళల్లో చాలా వరకు తెలిసిన కోణం ఏంటంటే ఆ అమ్మాయిలందరినీ కూడా బలవంతంగా కొంతమందిని లేకపోతే జాబుల అవకాశాలు ఇప్పిస్తానంటూ కూడా వాళ్ళని తీసుకొచ్చారు అనేది ఈ ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే పోలీసుల కస్టడీలో కూడా ఇది తెలిసింది. దీనికి సంబంధించి నిన్న ఆ పోలీస్ ఆఫీసర్స్ వచ్చి కూడా అక్కడ మొత్తం ఈ హోటల్లో ఉన్న లగేజ్ సంబంధించి సూట్ కేసులు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఈ హోటల్ని అధికారికంగా సీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకి ఈ యొక్క రైడ్ జరిగి ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే ఫస్ట్గా ఈ హోటల్ని సీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇంకా నిజాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అఖిలేష్ అనే ఆయన చాలామంది సెలబ్రిటీస్తో కావచ్చు, ఇంకా సినిమా ఇండస్ట్రీస్ వీటికి సంబంధించి కూడా ఆయన ఈవెంట్స్కి పిలుస్తూ ఉంటారు. అలాగే ఆయన మీద పాటలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ హైదరాబాద్లో అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే ఈ ఒక్క హోటల్ అనే కాకుండా బయట కొన్ని హోటల్స్ అలాగే ఇళ్లల్లో కూడా సెక్స్ రాకెట్ వ్యభిచారం చేపిస్తున్నారు అమ్మాయిలను బలవంతంగా. అలాగే ఆయన ఫోన్ దాన్ని పరిశీలించాక పోలీసులు చాలా షాకింగ్ నిజాలు అనేవి తెలిసాయి. ఈ ఇంటర్నేషనల్గా కూడా ఆయనకి ఈ వ్యభిచార సంబంధించిన వాటితో సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా చాలా వరకు షాకింగ్ నిజాలు అనేవి తెలిసినాయి. అలాగే చుట్టుపక్కల ఆయన ఉండే నగర చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటుంది ఆయన మంచే చేస్తుంటారు, కాకపోతే చాలా వరకు కూడా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఆయనకి ఏం చేస్తే వస్తున్నాయి అనే ఒక కోణం నుంచి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా చెప్తుంది ఏంటంటే ఇంకా బయటికి రావాల్సినవి ఉన్నాయి. ఆయన ఫోన్లో కూడా ఒక యాప్ని పెట్టి అందులో అమ్మాయిలని చాలా కాల్స్ వరకు ఉన్నాయి అని చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా ఇంకా ఆరా తీస్తూనే ఉన్నారు పోలీసులు. దానికి సంబంధించి ఈ హోటల్ని కూడా నిన్ననే వచ్చి సీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద కూడా ఇంకా డొంక కదలాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ముఠాలతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా తెలవాలి అని చెప్తున్నారు. మొత్తం మీద కూడా కేసు ఇంకా నడుస్తూనే ఉంది. సో దానికి సంబంధించిన కూడా హోటల్స్ ఇంకా మిగతా ప్లేసెస్ దగ్గర కూడా రైడ్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన కాల్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ ముఠాలతో కూడా అవన్నీ విచారిస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ శివతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.